ఫ్రెండ్స్, ఒక క్వశ్చన్ చెప్పండి. మీ దగ్గర ఇప్పుడు 10,000 ఉంది. దాన్ని బ్యాంక్‌లో ఎఫ్‌డి వేస్తే 5 సంవత్సరాల తర్వాత 13,000 అవుతుంది. కానీ సేమ్ 10,000 స్టాక్ మార్కెట్‌లో రైట్‌గా ఇన్వెస్ట్ చేస్తే 5 సంవత్సరాల్లో ₹1,00,000 అయ్యే పాసిబిలిటీ ఉంది. 10,000 పెట్టి 1,00,000 తీసుకోవటం ఇంపాసిబుల్‌గా అనిపిస్తుంది. కానీ ఇది మ్యాథ్ ఫ్రెండ్స్, మ్యాజిక్ కాదు. ఈ వీడియోలో నేను మీకు ఎగ్జాక్ట్ రోడ్ మ్యాప్ చెప్తాను. బిగినర్గా 10,000తో స్టాక్ మార్కెట్ ఎలా స్టార్ట్ చేయాలో స్టెప్ బై స్టెప్, ఒక మినిట్ కూడా మిస్ చేయకండి. నమస్కారం ఫ్రెండ్స్, ఛానల్కి స్వాగతం. స్టాక్ మార్కెట్ అంటే చాలామంది తెలుగు పీపుల్ భయపడతారు. పోతుంది, రిస్కీ, నాకు అర్థం కాదు అని దూరంగా ఉంటారు. కానీ ఒక ట్రూత్ చెప్పనా, ఇండియాలో ఇన్ఫ్లేషన్ రేట్ 6% ఉంది. మీరు బ్యాంక్లో ఎఫ్‌డి వేస్తే 6-7% వస్తుంది. అంటే మీ మనీ యాక్చువల్ గ్రో అవ్వట్లేదు, సేమ్‌గా ఉంటుంది. రియల్ వెల్త్ క్రియేషన్ స్టాక్ మార్కెట్లో మాత్రమే పాసిబుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీరు నేర్చుకుంటారు: డీమ్యాట్ అకౌంట్ ఎట్లా ఓపెన్ చేయాలి, 10,000తో ఏ స్టాక్ కొనాలి, రిస్క్ తగ్గించే స్మార్ట్ స్ట్రాటజీ, 5 ఇయర్స్తో 1,00,000 చేసే ఎగ్జాక్ట్ ప్లాన్. రెడీ అయితే లెట్స్ గో. స్టెప్ 1: డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయటం ఫ్రీగా చేయవచ్చు. ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మొదట డీమ్యాట్ అకౌంట్ కావాలి. ఇది మీ స్టాక్స్లో పెట్టి డిజిటల్ లాకర్ లాంటిది. బెస్ట్ ఆప్షన్స్ బిగినర్స్కి ఏమిటంటే జిరోదా. ఇండియాలో మోస్ట్ పాపులర్ అకౌంట్ ఓపెనింగ్ ఫీ ₹200, నో మంత్లీ ఛార్జెస్. యాప్ చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. గ్రో, కంప్లీట్లీ ఫ్రీ అకౌంట్ ఓపెనింగ్. బిగినర్స్కి ఇది చాలా పర్ఫెక్ట్. తెలుగులో సపోర్టింగ్ అవైలబుల్ ఉంటుంది. అప్‌స్టాక్, లో బ్రోకరేజ్, గుడ్ యాప్. అకౌంట్ ఓపెన్ చేయడానికి కావాల్సింది పాన్ కార్డ్ మ్యాండేటరీ, ఆధార్ కార్డ్ అడ్రస్ ప్రూఫ్కి, బ్యాంక్ అకౌంట్, మనీ ట్రాన్స్ఫర్కి, ఒక సెల్ఫీ వెరిఫికేషన్కి. ప్రాసెస్ 15-30 నిమిషాల్లో కంప్లీట్ అవుతుంది. అకౌంట్ యాక్టివేట్ అవ్వడానికి 24 గంటలు పట్టవచ్చు. అసలు సీక్రెట్, గ్రో యాప్లో ఓపెన్ చేయండి. కంప్లీట్లీ ఫ్రీ, తెలుగు యాప్ సపోర్ట్ ఉంటుంది. బిగినర్స్కి మోస్ట్ ఈజీ. స్టెప్ 2: 10,000 అలొకేట్ చేసే స్మార్ట్ వే, రిస్క్ మేనేజ్మెంట్. ఫ్రెండ్స్, 10,000ని అన్నీ ఒకే స్టాక్లో వేయకండి. ఇది బిగ్గెస్ట్ బిగినర్ మిస్టేక్. స్మార్ట్ అలొకేషన్ ఇలా చేయండి: 5,000 ఇండెక్స్ ఫండ్లో చేయండి. నిఫ్టీ 50 ఈటీఎఫ్ లేదా సెన్సెక్స్ ఈటీఎఫ్. ఇది ఇండియా టాప్ 50 కంపెనీస్లో ఆటోమేటికల్లీ ఇన్వెస్ట్ చేస్తుంది. రిస్క్ చాలా తక్కువ, రిటర్న్స్ యావరేజ్ 12% to 15% పర్ ఇయర్ ఉంటుంది. 3,000 బ్లూ చిప్ స్టాక్స్లో వేయండి. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్. ఇవి ఇండియా స్ట్రాంగెస్ట్ కంపెనీస్. బిగినర్కి సేఫెస్ట్ బెట్. 2,000 గ్రోత్ స్టాక్స్లో వేయండి. కొంచెం రిస్క్ తీసుకుని హై గ్రోత్ పొటెన్షియల్ స్టాక్స్, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్ లాంటివి. ఈ 50-30-20 ఫార్ములాతో రిస్క్ డైవర్సిఫై అవుతుంది, రిటర్న్స్ మ్యాక్సిమైజ్ అవుతాయి. స్టెప్ 3: ఏ స్టాక్స్ కొనాలో రీసెర్చ్ చేసే మెథడ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, ఒక స్టాక్ కొనే ముందు ఈ 3 థింగ్స్ చెక్ చేయండి. చెక్ నెంబర్ 1: రెవెన్యూ గ్రోత్. కంపెనీ అట్లీస్ట్ 3 సంవత్సరాల్లో రెవెన్యూ గ్రోత్ అవుతుందా? Screener.inలో ఫ్రీగా చెక్ చేయవచ్చు. రెవెన్యూకి వెళ్ళి ఇయర్ బై ఇయర్ గ్రోత్ చూడండి. గ్రోయింగ్ ఉంటే గుడ్ సైన్. చెక్ 2: డెబిట్ లెవెల్. కంపెనీ పైన చాలా డెబ్ట్ ఉంటే రిస్కీ. డెబ్ట్ టు ఈక్విటీ రేషియో 1 కంటే తక్కువ ఉండాలి. హై డెబ్ట్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయకండి, ఎస్పెషల్లీ బిగినర్స్గా. చెక్ 3: పీ/ఈ రేషియో, అంటే ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో చూడండి. సేమ్ ఇండస్ట్రీలో కాంపిటీటర్స్తో కంపేర్ చేయండి. పీ/ఈ చాలా హై ఉంటే ఓవర్ వాల్యూడ్ అయి ఉండవచ్చు. కేర్ఫుల్గా ఉండండి. సింపుల్గా చెప్పాలంటే, మీకు నచ్చిన కంపెనీ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నారా? టాటా, హెచ్డిఎఫ్సి, ఏషియన్ పెయింట్స్, హెచ్యుఎల్. ఇవి ఎవ్రీడే లైఫ్లో వాడటం కాదా? అలాంటి కంపెనీస్ జనరల్లీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్. స్టెప్ నెంబర్ 4: ఎస్ఐపి స్ట్రాటజీతో 10,000ని 1,00,000 చేయటం, వెల్త్ బిల్డింగ్. ఫ్రెండ్స్, ఇప్పుడు రియల్ మ్యాథ్ చూపిస్తాను, రెడీగా ఉండండి. ఆప్షన్ ఏ: లంసమ్ అమౌంట్
ఇన్వెస్ట్మెంట్ 10,000ని ఒక్కసారి నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్తో ఇన్వెస్ట్ చేస్తే 15% యాన్యువల్ రిటర్న్ అనుకుంటే 5 ఇయర్స్ తర్వాత 20,114, 10 ఇయర్స్ తర్వాత 40,456, 15 ఇయర్స్ తర్వాత 81,371. ఆప్షన్ బి సిప్తో ఇన్వెస్ట్మెంట్ సిస్టమాటిక్ ప్లాన్. 10,000 రూపీస్ని లంసమ్ వేసి ప్లస్ నెలకు ₹1,000 సిప్ యాడ్ చేస్తే 5 సంవత్సరాల తర్వాత 98,358 రూపాయలు, దాదాపు ₹1,00,000 వస్తాయి. 10 సంవత్సరాల తర్వాత 3,27,000. అసలు సీక్రెట్ ఏంటంటే టైమ్ ఇన్ మార్కెట్ బీట్స్ టైమ్ ద మార్కెట్. అంటే ఎర్లీ స్టార్ట్ చేసి విన్నర్స్ అవుతారు ఫ్రెండ్స్. ₹1,000 ఎస్ఐపిలో నెలకి స్టార్ట్ చేయండి. 10 ఇయర్స్ తర్వాత మీరు నన్ను థ్యాంక్ చేస్తారు. స్టెప్ 5 బిగినర్గా తప్పించుకోవాల్సిన 5 మిస్టేక్స్. ఫ్రెండ్స్, ఈ మిస్టేక్స్ చేస్తే 10,000 పోతుంది. జాగ్రత్తగా వినండి. మిస్టేక్ 1, టిప్స్ ఫాలో చేయండి. వాట్సాప్ గ్రూప్స్లో, యూట్యూబ్ కామెంట్స్లో ఈ స్టాక్ కొనండి రేపు 50,000 వస్తుందని టిప్స్ వస్తాయి. వాటిని ఫాలో చేయకండి. టిప్స్ ఇచ్చేవాళ్ళు మోస్ట్లీ పంప్ అండ్ డంప్ చేస్తుంటారు. మిస్టేక్ 2, పెన్నీ స్టాక్స్ కొనటం. ₹5, ₹10 స్టాక్స్లో చూసి చీప్గా ఉంటుంది, మెనీ షేర్స్ కొనవచ్చు అని అనుకుంటారు. కానీ చీప్ స్టాక్ మోస్ట్లీ వర్త్లెస్ కంపెనీస్, స్టే అవే. మిస్టేక్ 3, పానిక్ సెల్ చేయడం. మార్కెట్ ఒకరోజు 5% డ్రాప్ అయిందని వెంటనే సెల్ చేయకండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి షార్ట్ టర్మ్ వయాలిటీ నార్మల్, హోల్డ్ చేయండి. మిస్టేక్ నెంబర్ 4, బారోడ్ మనీ ఇన్వెస్ట్ చేయడం. లోన్ తీసుకుని స్టాక్ మార్కెట్లో వేయడం. మార్కెట్ డౌన్ అయితే డబుల్ లాస్ అవుతుంది. మిస్టేక్ నెంబర్ 5, ఫోమో ట్రేడింగ్ చేయటం. ఫ్రెండ్స్, XYZ స్టాక్ 100% రిటర్న్స్ ఇచ్చింది అని చెప్తే రష్లో కొనకండి. ఆల్రెడీ ర్యాలీ అయిన స్టాక్స్లో లేట్ ఎంట్రీ చేయకండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు కంప్లీట్గా ఒక రోడ్ మ్యాప్ క్లియర్ అయిందా? 10,000తో స్టాక్ మార్కెట్ స్టార్ట్ చేయండి. ఇంపాసిబుల్ కాదు, కాంప్లికేటెడ్ కాదు. స్టెప్ బై స్టెప్ చేస్తే ఎవరన్నా చేయగలరు. మీకు యాక్షన్ ప్లాన్ ఇస్తున్నాను. ఈరోజు గ్రో లేదా జిరోదా యాప్ డౌన్లోడ్ చేయండి. రేపటిలోపు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయండి. ఈ వారంలో 5,000 నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి. నెక్స్ట్ మంత్ నుండి ₹1,000 పర్ మంత్ ఎస్ఐపి స్టార్ట్ చేయండి. 5 సంవత్సరాల తర్వాత మీరు థ్యాంక్ యూ చెప్తారు, గ్యారంటీ. కామెంట్లో చెప్పండి. ఏ, ఆల్రెడీ డీమ్యాట్ అకౌంట్ ఉంది. బి, ఇప్పుడే ఓపెన్ చేస్తాను. సి, స్టిల్ కన్ఫ్యూజ్డ్, హెల్ప్ కావాలి. మీ కామెంట్ను బట్టి నెక్స్ట్ వీడియో డిసైడ్ చేస్తాను. వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ నాలెడ్జ్ రీచ్ అవ్వాలి. సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో టాప్ 5 డివిడెండ్ స్టాక్స్ తెలుగులో కంప్లీట్ అనాలిసిస్ తీసుకొస్తాను. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అప్పటి వరకు ఇన్వెస్ట్ చేయండి, వెల్త్ బిల్డ్ చేయండి. థ్యాంక్ యూ.